మీరు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారా? మూత్రం నురగలా రావడం, రంగు మారడం, రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతున్నారా? మూత్రంలో మంట, నొప్పితో సతమతమవుతున్నారా? అయితే ఇవి కిడ్నీ సమస్యకు ప్రారంభ సంకేతాలు కావచ్చు. వీటిని ఇలాగే వదిలేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే ఇక మన పట్టణంలో ఉన్న అశ్విని హాస్పిటల్ను వెంటనే సందర్శించండి. ఇక్కడ నిపుణులైన నెఫ్రాలజీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. మీ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు ఆయన మాటల్లో. డయాలసిస్ సాధారణంగా కిడ్నీలు చేసే పనులలో కొన్ని పనులను మనం రీప్లేస్ చేయడానికి మెషిన్ ద్వారా ఆర్టిఫిషియల్గా చేసే ఒక ప్రక్రియ. ఎప్పుడు చేస్తాం? కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఏదైనా కండిషన్ వల్ల కిడ్నీలు త్వరగా, అంటే కొద్ది గంటల నుండి కొద్ది రోజుల్లో కిడ్నీ కంప్లీట్గా షట్ డౌన్ అయినప్పుడు కానీ, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ వ్యాధి కొన్ని రోజులుగా మెల్లిమెల్లిగా ఎండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోయి మన GFR లెవెల్స్ 15 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఉన్నప్పుడు మనం చేస్తాము. ఇది 2 రకాలు. ఒకటి హీమోడయాలసిస్, 2 పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే మన శరీరం నుండి రక్తాన్ని క్యాథెటర్, అంటే హీమోడయాలసిస్ క్యాథెటర్ నుండి కానీ, లేదంటే ఫిస్టులా నుండి కానీ బ్లడ్ని మెషిన్కి పంపించి మెషిన్లో ఫిల్టర్ చేసిన బ్లడ్ని తిరిగి రక్త ప్రసరణలో అందింపజేయడం. 2 పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్లో మన పెగుల చుట్టూ ఉండే రక్షణ పొరల్లో మధ్యలో ఉండే స్పేస్ని ఉపయోగించుకొని చేసే ప్రక్రియ. ఇందులో ఆ రక్షణ పొరల్లో ఉండే స్పేస్లోకి పెరిటోనియల్ డయాలిసేట్ ఫ్లూయిడ్ని పంపించి 3 నుండి 4 గంటలు అలా పొట్టలో ఉంచిన తర్వాత మళ్ళీ బయటకు తీసే ప్రక్రియ. డయాలసిస్ ఎప్పుడు చేస్తాం? కిడ్నీ చేయాల్సిన పనులు సరిగా చేయనప్పుడు, మన EGFR లెవెల్స్ 15 కన్నా తగ్గినప్పుడు, అలాంటప్పుడు మన శరీరంలో కిడ్నీ నుండి బయటకు వెలువడే వ్యర్థ పదార్థాలు శరీరంలో నిలిచిపోవడం వలన మనకి హాని అవుతుంది. అలాంటి కండిషన్లో మనం చేస్తాము. పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు, యూరియా క్రియాటిన్ లెవెల్స్ హైగా ఉంది అన్నప్పుడు, ఇంకా యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు, ఊపిరితిత్తుల లోపల నీరు నిలిచిపోయినప్పుడు మనం డయాలసిస్ చేస్తాము.